ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు బ్రైడల్ సెట్ మేకింగ్ అనేది ఏ రకంగా చేసుకోవాలనేది చూపిస్తాను. సో అయితే దీంట్లో నేను తీసుకున్న బ్యాంగిల్స్ వచ్చేసేటప్పటికి ఫ్లాట్ కట్లో 2 కట్ బ్యాంగిల్స్ 4, 4 కట్ బ్యాంగిల్స్ ఏమో 6 అండ్ అలాగే రౌండ్ కట్లో 4 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఒక 8 గాజులు తీసుకున్నాను అనమాట. సో వాటిని నీట్గా ర్యాప్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే సింపుల్ నుంచి కాంప్లెక్స్కి వెళ్దాం. అయితే ఫస్ట్ సింపుల్గా ఈ సెట్లో ఏం డిజైన్ చేసుకుంటున్నామో అది ముందు చూద్దాం. మనం ఎప్పటికైనా సరే పార్టీషన్స్ ఈక్వల్గా రావాలి అనుకుంటే ఒక పేజ్ లేదంటే ఏదన్నా తీసుకుని సో దాంట్లో బ్యాంగిల్ సైజ్ ఎంత ఉందో సో అంత సైజ్ని మీరు రౌండ్గా గీసుకుని దాన్ని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈక్వల్గా ఎన్ని పార్టీషన్స్ కావాలంటే అన్ని మడతలు పెట్టుకోండి. సో ఇక్కడ 4 చాలు కాబట్టి నేను 4 పార్టీషన్స్ పెట్టుకున్నాను. సో అలాగా మీరు మార్క్ చేసుకోండి. 6 కావాలంటే 6, 8 కావాలంటే 8, అలాగా ఈక్వల్గా మీకు ఎన్ని కావాలంటే మీరు అన్నీ ఈ రకంగా చేసుకోవచ్చు. మీరు ఒక బుక్ మీద చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను వీడియో కోసం అని చెప్పి ఒక పేపర్ తీసుకున్నాను అనమాట. ఈ రకంగా చేసేసుకున్న తర్వాత గ్లూ అనేది అప్లై చేసుకుని 4 సైడ్స్ను నేను మీకు ఏ రకంగా అయితే చూపిస్తున్నానో ఆ రకంగా చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ బ్యాంగిల్స్ డిజైనింగ్కి నేను వాడిన మెటీరియల్ ఏంట్రా అంటే 3mm రౌండ్ కుందన్స్ ఉంటాయి కదా, సో రెగ్యులర్ వైట్లో వాటిని తీసుకున్నాను అనమాట. వాటిని తీసుకుని 4 పార్టీషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈచ్ పార్టీషన్ దగ్గర 5 కాడికి స్టిక్ చేసుకున్నాను. సో మీకు 6 కావాలంటే 6, లేదు 3 కావాలంటే 3, ఇలాగా. లేదు బ్యాంగిల్ మొత్తం కూడా మీరు ఈ రకంగానే చేసేసుకుంటానంటే అది మీ ఇష్టం అనమాట. ఇప్పటి వరకు ఎవరన్నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో వాటన్ని నోటిఫికేషన్స్ కూడా మీకు రావాలి అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో ఉంచుకోండి. సో ఈ రకంగా మనం 4 మూలల్లో కూడా ఇలాగే చేసుకోవాలన్నమాట. వీడియో మొత్తం ఎండ్ అయ్యేంత వరకు చూడండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కమెంట్లో అడగండి. అండ్ అలాగే మొత్తం వీడియో అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి కమెంట్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో మన ఫ్యామిలీ కూడా ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. సో మర్చిపోద్దు ఈ విషయాన్ని. మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ అలాగే కమెంట్లో ఎలా ఉంది ఏంటి అనేది కూడా చిన్న కాంప్లిమెంట్ అనేది ఇవ్వడం మర్చిపోవద్దు. సో ఈ రకంగా చేసుకోవాలన్నమాట. అయితే దీనికి మొత్తం ఈ రెగ్యులర్ వైట్ కుందన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఒక 30 grams వరకు కావాలి ఎంటైర్ సెట్కి. ఓన్లీ ఈ బ్యాంగిల్స్కే కాదు, ఎంటైర్ సెట్కి ఒక 30 గ్రాములు కావాలన్నమాట. నెక్స్ట్ రెండో గాజు వచ్చేసేటప్పటికి ట్రయాంగిల్ కుందన్స్తో గోల్డ్ కలర్ థ్రెడ్ని ర్యాప్ చేశాను అనమాట. సో అలాగా ట్రయాంగిల్ కుందన్స్ ప్లస్ ఈ బీడ్స్ ఏవైతే ఉన్నాయో ట్యూబ్ బీడ్స్ అంటారు వీటిని. ఈ ట్యూబ్ బీడ్స్ ట్రయాంగిల్ కుందన్స్ ఉపయోగించి ఇప్పుడు ఈ 4 కట్ బ్యాంగిల్ మీద డిజైన్ అదేంటంటే ఒక ట్రయాంగిల్ కుందన్ ప్లేస్ చేసి దాని పక్కన ఒక ట్యూబ్ బీడ్ ప్లేస్ చేసి మళ్ళీ ట్రయాంగిల్ కుందన్ మళ్ళీ ట్యూబ్ బీడ్ ఇలాగా పెట్టుకోవాలన్నమాట. ఇదే డిజైన్ని మీరు ఇంకో దానికి కూడా ఇమిటేట్ చేసుకున్నప్పుడు గోల్డ్ కుందన్స్ ప్లేస్లో మీరు కలర్ కుందన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ట్రయాంగిల్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయి కదా, సో వాటిని కూడా మీరు సేమ్ డిజైన్కి యూజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఈ గాజులు ఎన్ని అంటే ఈ సెట్కి మొత్తం 6 గాజులు పడతాయి అనమాట. సో 6 గాజులకు కానీ మీకు ట్రయాంగిల్ కుందన్స్ అనేవి ఒక 15 to 20 grams అనేవి యూజ్ అవుతాయి. ట్యూబ్ బీడ్స్ వచ్చేసి ఒక 10 grams సరిపోతాయి. ఈ రకంగా గాజు మొత్తాన్ని కూడా మనం తయారు చేసుకోవాలన్నమాట. తర్వాత నేనేమనుకుంటున్నానంటే ఈ బ్లౌజ్ డిజైనింగ్ అలాగే టజల్స్ మేకింగ్ సో ఇవి కూడా పెడదాము అనుకుంటున్నాను. సో కమెంట్లో చెప్పండి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది. ఓన్లీ బ్యాంగిల్స్ ఒకటే కాదు కదా మనం ఇంటి దగ్గర చేసుకునేవి, బ్లౌజ్ డిజైనింగ్ కూడా ది బెస్ట్గా చేసుకోవచ్చు. సో అవి ఏంటి చూపించాలా వద్దా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మెయిన్ బ్యాంగిల్ అంటే 2 కట్ బ్యాంగిల్ వచ్చేసేటప్పటికి ఐ షేప్ కుందన్స్ గోల్డ్ కలర్ తీసుకుని మీకు వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో ఆ రకంగా ఫస్ట్ ప్లేస్ చేసుకోండి. ఇక్కడ ఏ ఫ్లవర్కి ఆ ఫ్లవరే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతాం అనమాట.
సో అందుకని చెప్పి మీకు స్టెప్ బై స్టెప్ అనేది చూపిస్తున్నాను. అండ్ ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు చేసినట్టు కూడా అనిపించదు, అంత కష్టం అనిపించదు. ఫ్లవర్కి మనం చేసుకోవాలి అంటే ఏంటంటే ఎక్కువ టైం పట్టినట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఈ రకంగా చేసుకుంటే మనకు అంత టైం పట్టినట్టు తెలీదు, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మీకోసం మీరు చేసుకున్నప్పుడు ఏంటంటే మీరు గ్యాప్స్ ఇస్తూ కొంచెం ఆరిపోయిన తర్వాత లేయర్ పైన లేయర్ వేసుకోవడం చాలా బెటర్ అనమాట. ఎందుకు అంటే ఒకవేళ బై మిస్టేక్ మనం చేస్తున్నప్పుడు ఫర్ సపోజ్ కదిలిపోయింది అనుకోండి, ఫ్లవర్ మొత్తం కూడా కదిలిపోద్ది. అందుకని కొంచెం గ్యాప్స్ ఇస్తూ ఒక 15 to 20 minutes గ్యాప్స్ ఇస్తూ మీరు చేసుకున్నారంటే కొంచెం మీకు బెటర్గా ఉంటుంది అనమాట. సో అయితే ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఏదైతే ఉన్నాయో గోల్డ్ కలర్ కుందన్ సతికిచ్చిన తర్వాత మళ్ళీ దీనికి క్రాస్గా గ్లూ అప్లై చేసుకోవాలి. గ్లూ అప్లై చేసుకున్న తర్వాత వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో ఆ రకంగా మళ్ళీ దానిపైన ఇంకో 4 గిట్లని ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనేం తీసుకున్నాను, కాంబినేషన్ వచ్చేసేటప్పటికి పర్పుల్ అండ్ పీచ్. మీరు రెడ్ అండ్ గ్రీన్ లేకపోతే ఇలాగ మీకు నచ్చిన కాంబినేషన్స్ చేసుకోవచ్చు. మీకు ఏదో ఆర్డర్ వస్తే దాని ప్రకారం మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కాంబినేషన్స్ అనేవి మన ఇష్టం. సేమ్ డిజైన్ని మీరు ఏ కాంబినేషన్లో అయినా సరే ఇమిటేట్ చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈజ్ మీకు నచ్చితే కనుక. ఈ రకంగా మొత్తం 4 అంటే స్టిక్ పెన్తో ప్లేస్ చేయొచ్చు కదా, అంటే పైన స్టిక్ పెన్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం అతుక్కుపోయినట్టు అనిపిస్తే ఇంకా నేను చేతినే వాడాను అనమాట. అదే మీరు అనుకోండి స్టిక్ పెన్నే యూజ్ చేసుకోవచ్చు. ఈ పర్పుల్ కలర్ కుందన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి నాకు 4 గాజులకు గాను 30 grams అవసరమైనాయి అనమాట. అంటే 25 to 30 grams ఈజీగా అవుతాయి. అలాగా మీరు తీసుకునేటప్పుడు 30 grams తీసుకోండి. అండ్ ఏం చేసుకున్నా సరే చెప్పాను కదా, అరేంజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో అది పర్ఫెక్ట్గా రాకపోతే వచ్చేంత వరకు మనం చేస్తూనే ఉండాలి. సో దాన్ని రాకపోతే ఏదోలాగా తెచ్చుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి ఈజీగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి కొంచెం కష్టం అనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా మనం ఎలా అయితే అనుకుంటున్నామో సో ఆ రకంగా వచ్చేంత వరకు మనం దాన్ని సెట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇలాగా ఈ 3D డిజైన్స్ అప్పుడు లేయర్ బై లేయర్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అంటే గ్లూ సరిగ్గా అప్లై చేసుకున్నామా లేదా, సరిగ్గా స్టిక్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. లేదు అంటే కనుక అవి ఊడిపోతాయి. సో అందుకని ఈ ప్లేసింగ్ అనేది మనం సరిగ్గా నీట్గా చెక్ చేసుకుంటూ చూసుకోవాలి. ఇది సెకండ్ స్టెప్ అనమాట. ఫస్ట్ ఒక లేయర్ వేసాము గోల్డ్ కలర్ దాంతో, తర్వాత మళ్ళీ పర్పుల్ దాంతో ఒక లేయర్ వేసాము. ఇప్పుడు ఆ ఫ్లవర్కి మధ్యలో ఏం చేయాలంటే జర్కన్ స్టోన్స్ తీసుకోవాలి. సో ఆ జర్కన్ స్టోన్స్ తీసుకుని మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా, ఫ్లవర్ అయితే ఇదిగో ఈ రకంగా ఉందన్నమాట. ఈ రకంగా ఉన్నదాన్ని ఇప్పుడు జర్కన్ స్టోన్స్ తీసుకుని ఆ ఫ్లవర్ మధ్యలో ఈ జర్కన్ స్టోన్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఇది ఈజీగానే ఉంటుంది. మనం స్టిక్ పెన్ యూజ్ చేసుకుంటే ప్రాసెస్ మొత్తం ఈజీగానే ఉంటుంది. ఒకవేళ మీకు స్టిక్ పెన్తో అవ్వట్లేదు అనుకుంటే హ్యాండ్నే యూజ్ చేసుకుని మీరు స్టిక్ చేసుకోండి ఈజీగా. ఈ రకంగా ఇక్కడికి థర్డ్ స్టెప్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ వచ్చేసి మళ్ళీ ఈ రెగ్యులర్ గ్లాస్ కుందన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ గ్యాప్స్ వచ్చాయి కదా, ఆ గ్యాప్స్ దగ్గర మీరు మళ్ళీ గ్లూ అప్లై చేసుకుని అక్కడ వాటిని ఫిల్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఎంటైర్ బ్యాంగిల్ మొత్తాన్ని కూడా మీరు ఈ రకంగానే ఇమిటేట్ చేయాలి. నేనేది ఏంటంటే ఈ లేయర్ మీద లేయర్ వేసుకునే టైంలో కొంచెం గ్యాప్స్ ఇచ్చుకుంటూ మీరు చేసుకుంటూ ఉంటే కనుక మనకి ఈజీగా అయిపోతుంది. అండ్ అలాగే ఒకవేళ ఫర్ సపోజ్ కదిలినా సరే ఊడిపోదు అనమాట. మొత్తం గాజు మొత్తాన్ని కూడా మనం ఇలాగే ఇమిటేట్ చేసుకోవాలి. అప్పుడు గాజులు అనేవి చూడటానికి ఇలా ఉంటాయి. ఇవే మన మెయిన్ బ్యాంగిల్స్ అనమాట. సో ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ చూడాలి కదా, ఎంటైర్ సెట్ నేను ఎలా ప్లేస్ చేశానంటే ఇదిగో ఈ రకంగా ఉంది. సో ఎలా అనిపించింది మీకు? వీడియో మొత్తం ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా? నేర్చుకున్నారా? నేర్చుకుండం పక్కన పెడితే సెట్ ఎలా అనిపించింది? ఈ కంప్లీట్ సెట్కి నేను ఎంత ఛార్జ్ చేశాను అంటే 1050 రూపీస్ తీసుకున్నాను అనమాట. మొత్తం ఎన్ని బ్యాంగిల్స్ వస్తాయంటే 18 బ్యాంగిల్స్ వస్తాయి. 18 బ్యాంగిల్స్కి గాను నేను ఛార్జ్ చేసింది 1050 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది తీసుకున్నాను. సో మీరు కూడా ఇంటి దగ్గర ఈజీగా చేయొచ్చు. సెట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోద్దు. అండ్ అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, ఇంకొంతమంది మన ఫ్యామిలీలో యాడ్ అవుతారు. సో ఈ విషయాలు మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.